Psalms chapter 9 verse 17. The wicked shall return to Sheol, all the nations that forget God. దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులను ఎవరెవరు అని చెప్తున్నాడంటే పాతాళానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో ఈ వచనంలో ఇద్దరు ఉన్నారు. ఎవరు అంటే దుష్టులు, అంటే దుష్ట కార్యాలు చేసేటటువంటి వాళ్ళు, మంచి పనులు కాకుండా అన్నీ చెడ్డ పనులు చేసేటటువంటి వారు. వాడు మాత్రమే కాకుండా దేవుని మరచు జనులందరూ. దేవుడు అంటే లెక్క ఉండదు మనుషులకి. ఎంతసేపు మన పనులు, మన చుట్టాలు, మన బిడ్డలు, మన సంపద, మన సంపాదన, దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చెప్తున్నారంటే పాతాళానికి దిగిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే తల్లి గర్భంలో మిమ్మల్ని రూపించి భూమి మీద పడవేసి క్షేమంగా అక్కడి నుండి కూడా మీకు కావాల్సిన సమస్తాన్ని టైం టు టైం ప్రొవైడ్ చేస్తూ జీవింపచేస్తున్నటువంటి మిమ్మల్ని జీవింపచేసేవాడిని నేనైతే మీరు నన్ను మర్చిపోయి కనీసం నన్ను జ్ఞాపకం కూడా చేసుకోకుండా, నా దగ్గరికి ఎప్పుడు రాకుండా, నన్ను ప్రార్థించకుండా ఇలా ఉంటారా అని చెప్పి దేవుని మరచు జనులందరినూ పాతాళమునకు దిగిపోదురు. ఈ దేవుని మాటలు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చాలా భయపడాలి. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం ఎంతవరకు దేవుని కలిగి ఉంటున్నాము, ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని వారంగా ఉంటున్నాము, రోజుకి ఎన్నిసార్లు ఆయన్ని గుర్తు చేసుకునే వాళ్ళంగా ఉంటున్నాము. ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగినట్టే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన అడగాలంట. తండ్రి, ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయమంటావా లేదా? మన హృదయానికి బాగానే ఉంటుంది ఇది అని అనిపిస్తే దేవుడు చెప్పుతున్నటువంటి ఆలోచనగా దాన్ని తీసుకొని చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలో. దుష్టులు దేవుని మరచు జనులు అందరంట పాతాళానికి వెళ్ళిపోతారంట. కాబట్టి మన ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా, దేవునికి అతి సమీపంగాను, అనుక్షణం దేవునితో మనం గడిపే వాళ్ళగాను, ఆయన తలుచుకునే వాళ్ళంగాను ఉండాలి అని దీని యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా.